సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే కొన్ని సినిమాలలో మ్యాటర్ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ని కొంచెం అలా ఫిల్లర్స్తో ఫిల్ చేస్తూ ఉంటారు. అలా ఫిల్లర్స్తో ఫిల్ చేసినప్పుడు కొంచెం ఎంటర్టైనింగ్ అయినా ఉండాలి. అలా లేనప్పుడే స్టోరీ అంతా రివర్స్ అవుతుంది. సరే మ్యాటర్ సెకండ్ హాఫ్లో ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ కొంచెమైనా ఎంటర్టైనింగ్గా ఉండాలి కదా. సెకండ్ హాఫ్ దాకా థియేటర్లోనే ఉండాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెమైనా ఇంట్రెస్ట్ జనరేట్ చేసేలా రాసుకోవాలి కదా. ఫస్ట్ హాఫ్ అలా ఉండదండి. ఫస్ట్ హాఫ్ చాలా దారుణంగా ఉంటుంది. ఇంటర్వెల్ పాయింట్ కూడా అంత ఎగ్జైటింగ్ ఏమి ఉండదు. ఓకే ఏంటి అసలు ఎందుకు వచ్చాను అనే ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్లో ఒక డీసెంట్ స్టోరీ అయితే ఉంది. స్టిల్ దాంతో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ని కాస్త మినిమం అయినా బేరబుల్గా రాసుంటే బాగుండు. అన్నిటికంటే చాలా ఇరిటేటింగ్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాలో యూజ్ చేసిన తెలంగాణ యాస పాయింట్. ఈ సినిమాలో ప్రాపర్గా తెలంగాణ స్లాంగ్ని యూజ్ చేయకపోవడం, తెలంగాణ స్లాంగ్ అది కూడా వరంగల్ స్లాంగ్ని ఫేక్ చేయడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అస్సలు వర్కౌట్ అవ్వలేదండి. మెయిన్గా లీడ్ రోల్లో ఉన్న అల్లరి నరేష్ గారికి అస్సలు సెట్ అవ్వలేదు. వైవా హర్ష గారికి కూడా సెట్ అవ్వలేదు. అసలు ఎంత బలవంతంగా మాట్లాడతారంటే అది చూస్తున్నప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇంకా కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే అల్లరి నరేష్ గారు అసలు సెట్ అవ్వలేదు ఈ రోల్కి. ఎందుకో చాలా ఆడ్గా అనిపించింది. యాక్టింగ్ వైజ్గా కూడా అసలు తనకి స్కోప్ దొరకలేదు చేయడానికి. కామాక్షి గారికి కూడా మంచి రోల్ ఏం కాదు, ఇది అంత స్కోప్ ఉండే రోల్ కాదు. సాయి కుమార్ గారికి ఒక డీసెంట్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఇచ్చారు, కానీ ఇన్వెస్టిగేషన్ అంతగా చేయలేని ఒక పోలీస్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ పంచాయతీలన్నీ వేరే వాళ్ళు చూసుకోవడమే, మనోడు పెద్ద పట్టించుకోవడం అనమాట. ఇంకా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్లో శ్రీను, హర్ష గారు వీళ్ళందరూ ఓకే. స్టిల్ అప్పటికి యాక్టింగ్ వైజ్ కూడా కాదు, ఆ యాస వల్ల చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్లో ఎందుకు వస్తుందో తెలీదు, వస్తూనే ఉంటాయి. సెకండ్ హాఫ్లో కొంచెం బతికిపోయాం. ఒక సాంగ్ ఉంటుంది కానీ మిగతా అంతేం ఫీల్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు రాసుకున్న స్టోరీ అంతా సెకండ్ హాఫ్లోనే పెట్టుకున్నారు. సో అదండి మ్యాటర్. ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, రైల్వే కాలనీ అంటే ఇంకేదో అనుకున్నాను. ఇది హారర్ కాదు, రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చంపేశారు, టార్చర్ అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ ఉంది, అసలు మెయిన్ అక్కడే ఉంది. సో దానికోసం ఫస్ట్ హాఫ్ని సాగదీశారు. ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, అంటే క్యారెక్టర్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఏంటి దాని మోటివ్ ఏంటి అన్ని పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ మధ్యలో ఆ సాంగ్స్, అనవసరమైన ఎలిమెంట్స్ అది లేకపోతే అట్లీస్ట్ మనకి మంచిగా రీజనబుల్గా అనిపించేది. కానీ చాలా పోర్షన్స్ అసలు ఎందుకు పెట్టారా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బ్లడ్ అండ్ వైలెన్స్ కూడా ఉంది, సెన్సిటివిటీ ఉన్న జాగ్రత్త. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.